హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా. దీనికోసం నేను ఒక 1/2 kg చికెన్ విత్ బోన్స్ తీసుకున్నాను. ఒక 1 hour పాటు దీన్ని నీళ్ళల్లో ఉప్పు వేసి మంచిగా నానబెట్టండి. సో దట్ మనకి పీస్ లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. అండ్ ఒక 2 స్పూన్ల కారం అండ్ తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 స్పూన్ల బియ్యం పిండి అండ్ ఒక 2 స్పూన్ల మైదా పిండి అండ్ ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ మీకు నచ్చితే కొద్దిగా చిటికెడంతా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చాలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో మనం పీసెస్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. నేను చెప్పే ఈ రెసిపీ పక్కా స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇలా అన్ని పీసెస్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా టేస్టీగా మంచిగా క్రిస్పీగా వస్తుంది. మనం దీన్ని అన్నంలోకి అండ్ పప్పులోకి, చారు అండ్ సాంబార్ ఇలా దేనిలోకైనా తినొచ్చు. అండ్ ఇలా మనం ఆయిల్లో కాకుండా సైడ్కి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రై అవుతున్న కొద్దీ చికెన్ పీసెస్ అనేవి దగ్గరికి అవుతాయి ఇలా. సో ఫైనల్గా ఈ కలర్కి వచ్చాక మనకి 100% కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు చీల్చుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ గుప్పెడంతా కరివేపాకు వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవడమే. ఇది మనకి జస్ట్ ఒక 10 minutesలో చేసుకోవచ్చండి. అంత ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనలో చాలామంది కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ పీసెస్ కూడా ఇలానే కుక్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ ఇవి మనకి డే అంతా మంచిగా క్రిస్పీగా గట్టిగా అలానే ఉంటాయి. అండ్ మీకు నచ్చితే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.